లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ లో భారత్ కు కలిసి వచ్చే అంశాలు అనేకం ఉన్నాయి. ఈసారి ఒలింపిక్స్ లో క్రికెట్ పోటీలను 6 జట్లతో నిర్వహించబోతున్నారు. 1900లో ఒక్కసారి మాత్రమే ఒలింపిక్స్ లో భాగమైన క్రికెట్ 2028లో పునరాగమనం చేయబోతున్న సంగతి తెలిసిందే. తొలిసారి క్రికెట్ పోటీలు నిర్వహించినప్పుడు పాల్గొన్నది 2 జట్లు. గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య ఒక్క 2 రోజులు మ్యాచ్ మాత్రమే నిర్వహించారు. ఈసారి పురుషులు, మహిళల విభాగాల్లో 6 చొప్పున జట్లతో T20 ఫార్మాట్లో మ్యాచ్లు జరుగుతాయని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రకటించింది. సాధారణ నిబంధనల ప్రకారం ఒక్కో జట్టులో 15 మంది చొప్పున ఆటగాళ్లకు ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఒలింపిక్స్ అర్హత ప్రక్రియపై IOC ఇంకా స్పష్టమైన ప్రకటన ఏమీ చేయలేదు. అయితే ఆతిథ్య హోదాలో అమెరికాకు అవకాశం దక్కడం లాంఛనమే. మిగతా 5 జట్లను ICC T20 ర్యాంకింగ్స్ ఆధారంగా ఎంపిక చేయవచ్చు లేదా ఒలింపిక్స్ క్వాలిఫైయర్స్ నిర్వహించవచ్చు. ఫైనల్లో గెలిచిన జట్టుకు స్వర్ణం, రన్నరప్కు రజతం దక్కుతాయి. కాంస్యం కోసం ప్లే ఆఫ్ మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. గత ఒలింపిక్స్తో పోలిస్తే కొత్తగా విశ్వ క్రీడల్లో భాగం కాబోతున్న 5 ఈవెంట్లలో క్రికెట్ ఒకటి. క్రికెట్లో భారత్ బలీయమైన శక్తిగా ఉన్న నేపథ్యంలో ఒలింపిక్స్లో ఈ ఆటను చేర్చడంతో దేశానికి పతకాలు దక్కే అవకాశాలు మెరుగైనట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు క్రికెట్ ఒలింపిక్స్లో కలవడంతో ఒలింపిక్స్ మరింత ఆసక్తికరంగా మారుతుందని క్రీడా పండితులు చెబుతున్నారు. దీంతో పాటు 2028 ఒలింపిక్స్ ఆర్చరీలో కాంపౌండ్ విభాగాన్ని చేరుస్తుండడం భారత్కు కలిసొచ్చే అంశమంటున్నారు క్రీడా విశ్లేషకులు.